ఒక పల్లెటూరిలో సితారా అనే అమ్మాయి ఉంటుంది. తను చాలా అందగత్తె, అనకువ, మంచి గుణం కలది. తనది పేద కుటుంబం. తనకి పెళ్లి చేయడానికి ఆమె తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ విషయం సితారని కూడా ఎంతగానో బాధిస్తుంది. తను మనసులో, దేవుడా, ఎలాగైనా నాకు పెళ్ళయ్యేలా చూడు తండ్రి. నా తల్లిదండ్రులకు నా భారాన్ని దించేసేయ్. నాకు అలాంటివాడు భర్తగా రావాలి, ఇలాంటివాడు భర్తగా రావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలాంటి కోరికలేం లేవు. భర్త వస్తే చాలు, అదే నాకు 10,000. ఒక్క పెళ్లి విషయంలోనే కాదు, సితార ఎప్పుడూ ఏ విషయంలో కూడా నాకది కావాలి, ఇది కావాలి, నా జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేటటువంటి ఆశపడే మనస్తత్వం అస్సలు కాదు. కోరికలు కోరదు. తనకి దొరికిన దాంతోనే సంతోషిస్తుంది, తృప్తి పడుతుంది. సితార తన స్నేహితురాలు శాంభవితో కలిసి పక్కనే ఉన్న పట్నంలో టైలరింగ్ నేర్చుకుంటూ ఉండేది. ఒకరోజు శాంభవి, ఏ సితారా, షాపింగ్కి వెళ్దాం, వస్తావా? షాపింగా? ఇప్పుడెందుకే? మార్కెట్లోకి కొత్త డ్రెస్ ఒకటి వచ్చిందే, మన పక్కింటమ్మాయి వేసుకుంది కదా, అది చాలా బాగుంది. అది కొనుక్కొని వేసుకునే వరకు నాకు నిద్ర పట్టదంటే నమ్ము. ఆ డ్రెస్సులో నువ్వు కూడా చాలా అందంగానే ఉంటావులే, నీకు కూడా చాలా బాగుంటుంది. నాకొద్దే, నీకు కావాలంటే తీసుకో. ఏయ్ సుందరి, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందే. ఎందుకే? నీకసలు ఏ కోరికలు ఉండవా? ఇప్పుడు నాకేం తక్కువైందనే కొత్తగా కోరికలు కోరుకోవడానికి? ప్రతి విషయంలో సర్దుకుపోయి బతకూడదే. నేను సర్దుకుపోయి బతుకుతున్నానని నీకు చెప్పానా? చెప్పేదేముంది, అర్థమవుతూనే ఉందిగా. చిన్న డ్రెస్ కొనుక్కోవడానికి కూడా ఆలోచిస్తున్నావు. నేను దేన్నైనా ఇష్టపడి అది నాకు దక్కదేమో, వద్దులే అనుకుంటే నేను సర్దుకుపోతున్నానని అర్థం. అసలు నాకు దాని మీద ఎటువంటి ఇష్టమూ లేనప్పుడు నేను సర్దుకుపోతున్నట్టు ఎలా అవుతుంది చెప్పు? ఏమోనే, నువ్వు అసలు నాకు అర్థమే కావు. సాధారణంగా ఆడపిల్ల మనస్తత్వాన్ని చదవటం అంత సులువు కాదంటారు అందరూ. ఇక నీలాంటి అమ్మాయి మనస్తత్వం చదవటం కష్టతరమే. నీ మనస్తత్వం గురించి అర్థం చేసుకోవాలంటే మానసిక శాస్త్రం అనే చదువు ఒకటి ఉంటుంది కదా, అది చదవాల్సిందేలే. ఆ మాటలకి సితార నవ్వుతుంది. అంత లేదు, మీరందరూ ఆడపిల్లలు ఇలాగే ప్రవర్తించాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే ఆలోచించాలి అనే ఒక విషయానికి కట్టుబడున్నారు. అందుకని దానికి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు మీకు తొందరగా అర్థం కారు, వాళ్ళని వింతగా చూస్తారు. అంతే తప్ప శాస్త్రాలు చదవాల్సిన అవసరమేం లేదు. అలా అయితే ఇప్పుడు చెప్పు, మరి నీ కోరికలేంటి? కోరుకోవడానికి ఇప్పుడు నాకేం తక్కువైందని? తినడానికి లేకుండా బిచ్చమెత్తుకునే పరిస్థితిలో లేను కదా. 3 పూటల అన్నం దొరుకుతుంది. చిరిగిపోయిన బట్టలు కట్టుకునే పరిస్థితిలోనూ లేకుండా కట్టుకోవడానికి మంచి బట్టలున్నాయి. అందరూ చేతులెత్తి దండం పెట్టేంత గౌరవం, విలువ, గొప్ప స్థాయి నాకు లేకపోయినా ఏదో నాకు తగ్గ మర్యాద, గౌరవం, విలువ ఉన్నాయి. ఇకపోతే రోడ్ల మీద పడుకునే పరిస్థితిలో లేను. ఇల్లుంది. నా బాగోగులు చూసుకోవడానికి అమ్మా నాన్న ఉన్నారు. ఇంకేం కావాలని నేను కోరుకోవాలి చెప్పు? 3 పూటలా తింటున్నా అవే పచ్చడి మెతుకులు కదా. కట్టుకోవడానికి బట్టలున్నా అవి ఖరీదు తక్కువ, నాసిరకంవి కదా. ఎటువంటి ఫ్యాషను ఉండదు. ఇక నీడ ఉన్నా లేనట్టే, నీది పూరి గుడిసె కాబట్టి. సమాజంలో విలువ, గౌరవం అంటావా, అది పెద్ద గౌరవం, విలువ కూడా కాదు. ఇక అందం అంటావా, ఉంది, ఒప్పుకుంటాను. కాని ఉపయోగమేముందే? నువ్వు దాన్ని వాడుకుంటావా? ఇవన్నీ నీ ఆశలు, నీ ఆలోచనలు, నీ కోరికలు. నీలాగే అందరు ఆడపిల్లలు ఉండాలని, ఉంటారని ఎందుకనుకుంటున్నావే? శాంభవి సితార వైపు అయోమయంగా చూస్తుంది. నువ్వు నీ జీవితంలో దేని పట్లయితే అసంతృప్తిగా ఉన్నావో మిగతా ఆడపిల్లలందరూ కూడా దాని పట్ల అసంతృప్తిగానే ఉంటారనుకోవడం తప్పు. నాకా పచ్చడి మెతుకుల్లోనే అంతకు మించిన తృప్తి దొరుకుతుంది. కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా నేనేదో మనసు చంపుకొని కష్టపడుతున్నాననుకుంటున్నావు. అది పొరపాటు. సర్లేవే, నీతో ఎంత వాదించుకుంటూ కూర్చున్నా సరే ఎప్పటికీ తెగే విషయమే కాదిది. నేను షాపింగ్కి వెళ్ళొస్తాను అని శాంభవి వెళ్ళిపోతుంది. మరో ఊళ్ళో శశిధర్ అనే ఒక యువకుడుంటాడు. అతను పేదవాడు కాదు, కాని మధ్యతరగతి కుటుంబపు వ్యక్తి. పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు.
అతనికి అందగత్తని బాగా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆశ. పెద్ద పెద్ద మేడల్లో బతకాలని కోరిక. ఖరీదైన కార్లలో తిరగాలని ఆశ. ఒకడి కింద ఉద్యోగం చేయటం మానేసి తనే సొంతంగా వ్యాపారం చేసుకోవాలన్నది అతని కల. అయితే తన కోరికల్ని తనకి తానుగా కష్టపడి సంపాదించుకోవాలని ఆలోచన కంటే ఎవరో వచ్చి తనకి వరంగా ఇవ్వాలని కోరుకునేవాడు. రాత్రికి రాత్రే తన జీవితం గొప్పగా మారిపోవాలనుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరుతుంటాడు శశిధర్. తల్లి పూర్ణమ్మ, ఒరే అబ్బాయి, నువ్వు కోరిన కోరికలన్నీ తీర్చే అమ్మాయి దొరకటం మన స్తోమతకి కష్టమేరా. ఎంత ప్రయత్నించినా ఒక్క అమ్మాయి కూడా దొరకట్లేదనుకో. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చొని 30 ఏళ్లు దాటేశావురా. పెళ్లిళ్ళ పేరయ్య కూడా ఇక నా వల్ల కాదు, అలాంటి సంబంధం చూడటం అని చేతులెత్తేశాడు. ఇప్పటికైనా ఆలోచించరా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ముందు ముందు పెళ్ళవడం కూడా కష్టమే. ఇప్పుడు మాత్రం అంత సులువుగా ఎక్కడ దొరుకుతున్నారు ఆడపిల్లలు? కాకపోతే కాస్త కష్టపడి దొరికే అవకాశం ఉంటుంది. ముందు ముందు అది కూడా ఉండదనుకో. అది మేం చెప్పదలుచుకున్నది. ఆ పైన నీ ఇష్టం. ఇంకా ఏంటయ్యా నువ్వు చెప్పేది? అట్లాగని వాడిష్టానికి వదిలేసి ఊరుకుంటామా ఏంటి? ఊరుకోక ఏం చేస్తామే? పెళ్లి చేసుకునేవాడు సిద్ధంగా లేకపోతే మనమేం చెయ్యగలం? బలవంతంగా పెళ్ళైతే చేయగలం గాని కాపురం చేయించగలమా ఏంటి? ఒరే అబ్బాయి, మా మాట వినరా. అమ్మా, ఇన్నాళ్ళు ఎదురు చూసిందే అలాంటి సంబంధం కోసం. ఇప్పుడు కాంప్రమైజ్ అయిపోతే ఇన్నాళ్ల నా నిరీక్షణకి, నేను వృధా చేసుకున్న సమయానికి అర్థం ఉండదు కదా. అయితే ఇప్పుడు అలాంటి అమ్మాయి దొరికే వరకు పెళ్లి ససేమిరా చేసుకోనంటావు, అంతేనా? అవును. ఒకవేళ దొరక్కపోతే ఏం చేస్తావురా? జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటావా? అలా ఏముండను. ఖచ్చితంగా దొరుకుతుంది. నాకు నమ్మకం ఉంది. ఇన్నాళ్ళు కూడా అదే నమ్మకంతో ఉన్నావు కదరా, అయినా దొరకలేదుగా. లేదమ్మా, ఈ సంవత్సరం ఖచ్చితంగా దొరుకుతుంది అంటూ వెళ్ళిపోతాడు. శశిధర్ పట్నంలోని మ్యాట్రిమోనీ ఆఫీస్కొస్తాడు. ఏమైంది సార్? నేను మీకు చెప్పి చాలా రోజులైంది, కానీ అలాంటి అమ్మాయిని ఒక్కరిని కూడా మీరు నాకు చూపించలేదు. సార్, మీరు కోరుకున్నటువంటి కోరికలు తీర్చే అమ్మాయి దొరకటం చాలా కష్టం. మేమెంతో ట్రై చేస్తున్నాం. అలాంటి అమ్మాయిని మీరు నాకు సెట్ చేయగలిగితే నేనింకా మీకు ఎక్కువ డబ్బు ఇస్తాను. మేమిలాంటి బిజినెస్ పెట్టింది కూడా సంపాదించుకోవడానికే సార్, కాదనను. కానీ అమ్మాయి దొరకలి కదా. ఇంత పెద్ద ప్రపంచంలో అలాంటి అమ్మాయిని పట్టుకోలేకపోతున్నారా మీరు? సార్, అలాంటి అమ్మాయిని పట్టుకోవటం ఈజీనే, కానీ ఆ అమ్మాయిని మీతో పెళ్లి కొప్పించడం అంత ఈజీ కాదు. అదేంటి? మీరెలా మీ స్థాయికి మించిన కోరికలు తీర్చే అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నారో, ఆ స్థాయి అమ్మాయి కూడా తన స్తోమతకి మించిన కోరికలు తీర్చే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కదా. మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడదు కదా. మీరు చెప్పింది కరెక్టే, ఒప్పుకుంటాను. కానీ అందరూ అలా ఉండరు కదా. డబ్బున్న వాళ్లలో కొంతమంది తమ చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళు, ఎదురు చెప్పకుండా తమ మాట వినేవాళ్ళు, తమ అడుగులకు మడుగులెత్తే మొగుళ్ళు కావాలని కోరుకుంటారు కదా. అలాంటి సంబంధం ఏమైనా ఉంటే చూసి పెట్టండి. సరే సార్, ఆ వేలో ట్రై చేస్తాను. దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మూర్తి పెళ్లిళ్ళ పేరయ్య దగ్గరికి వస్తాడు. పేరయ్య గారు, మావాడు చేతులారా వాడి జీవితం నాశనం చేసుకునేలా ఉన్నాడు. వయస్సు దాటిపోయాక పిల్లనెవరిస్తారు చెప్పండి? జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతాడు. కాబట్టి మీరు ఇంతకు ముందు చెప్పిన ఆ సీతారా అనే అమ్మాయిని ఖాయం చేసేయండి. కానీ మీ వాడు ఒప్పుకోడు కదండి. దానికి నేను ఒక ఉపాయం ఆలోచించానులేండి. ఏమిటది? ఆ అమ్మాయి జాతకం ప్రకారం ఆమెని పెళ్లి చేసుకున్న వాడికి మహర్దశ పడుతుందని, బాగా కలిసొస్తుందని, కష్టపడకుండా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోతాడని అబద్ధం చెప్పండి. అప్పుడది నా తలకు చుట్టుకుంటుందేమో కదండి. నేనున్నాను కదా. చెప్పినా మీ అబ్బాయి నమ్ముతాడంటారా? ఇప్పుడు మా వాడున్న పరిస్థితిలో ఖచ్చితంగా నమ్ముతాడు.
రేపు మరి మనకి ఇబ్బంది వస్తుందేమో కదండి. అప్పుడు చూద్దాం. మనం అనుకున్నట్టే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి? ఏమో, మంచిగానే ఉండొచ్చు కదా. కాలమే అన్నిటికీ పరిష్కారం, అదే సమాధానం. సరేనండి, మీ ఇష్టం. పథకం ప్రకారం వాళ్ళు అనుకున్నట్టే శశిధర్కి చెప్తారు. అది విని అతని కళ్ళు ఆనందంతో మెరిసిపోతాయి. మనసులో డబ్బు వెంట తెచ్చే అమ్మాయి రాకపోయినా ఆ డబ్బు కలిసొచ్చే అదృష్టాన్ని తీసుకొచ్చే అమ్మాయి వస్తుందిగా. ఆ అదృష్టం మాత్రం ఎందుకు వదులుకోవాలి? అని పెళ్లి కొప్పుకున్నాడు. శశిధర్కి సితారతో పెళ్లి జరిపిస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.